మీరు ఎప్పుడైనా ఏఐతో ఒక మంచి పోస్టర్ గానీ, థంబ్‌నెయిల్ గానీ క్రియేట్ చేయాలని ప్రయత్నించారా? కానీ ఆ థంబ్‌నెయిల్ పైన తెలుగు టెక్స్ట్ ప్రాపర్‌గా రాక, స్పెల్లింగ్ మిస్టేక్స్‌తో చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా! అయితే మీకోసం ఒక మంచి ఏఐ టూల్‌ను ఈరోజు తీసుకొచ్చాను. జనరల్‌గా మనం తెలుగు టెక్స్ట్‌ను క్రియేట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. సో వాటికి సొల్యూషన్‌గా మనము నానో బనానా ప్రో అయితే యూజ్ చేస్తాము. నానో బనానా ప్రోలో మనం తెలుగు టెక్స్ట్‌ను క్రియేట్ చేయొచ్చు. కానీ నానో బనానా ప్రో కంటే కూడా ఒక అద్భుతమైన ఏఐ టూల్ లాంచ్ అయింది. ఓపెన్ ఏఐ తన సరికొత్త చాట్ జీపీటీ ఇమేజ్ 2.0 అయితే లాంచ్ చేసింది. ఇందులో మీరు ఇమేజెస్ క్రియేట్ చేయడమే కాదు, హై క్వాలిటీలో వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ మనం మంచి మంచి తెలుగు బ్యానర్స్, పోస్టర్స్, థంబ్‌నెయిల్స్ చాలా ప్రాపర్ గా క్రియేట్ చేయొచ్చు. అసలు ఈ టూల్ ఏంది, ఈ టూల్ ఎలా పనిచేస్తుంది, ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో గూగుల్‌లోకి వెళ్ళి chatgpt.com అని చెప్పి ఎంటర్ చేయండి. మీకు ChatGPT ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రీసెంట్ అప్డేట్ లో మనకు చాలా ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. మీరు గ్రాఫిక్స్, యానిమీలు, తర్వాత బ్లూ ప్రింట్ పోస్టర్స్ ఇట్లా చాలా క్రియేట్ చేయొచ్చు. దీంట్లో మనము తెలుగు పోస్టర్స్ ని ఎట్లా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంప్ట్ తీసుకోండి. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ తీసుకున్నాను, లార్డ్ హనుమాన్ అని. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆటో అని ఉంటుంది. ఆటోలో మీరు సైజ్ అయితే సెట్ చేసుకోవచ్చు. నేను 16:9 తీసుకున్నాను. సో ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, నేను ఇచ్చిన ప్రాంప్ట్ కి ఒక హై క్వాలిటీ ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. చాలా పర్ఫెక్ట్ గా, చాలా డీటెయిల్ గా అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఒక థంబ్‌నెయిల్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో థంబ్‌నెయిల్ ప్రాంప్ట్ లో మనకు భారతదేశ అతిపెద్ద ఎడ్టెక్ కంపెనీ బైజూస్ పతనం అని చెప్పి టెక్స్ట్ రావాలి. 16:9 సైజ్. సో ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం చాట్ జీపీటీలో మనకి ఈ రీసెంట్ అప్డేట్ లో తెలుగు టెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటుందా లేదా ప్రాపర్ గా వస్తుందని ఇప్పుడు మనం టెస్ట్ చేయొచ్చు. సో చూడండి, థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ అయింది. సో చూడండి, మనకు ఒక థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ అయింది. ఈ థంబ్‌నెయిల్ లో మీరు అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ గానీ, బ్యాక్గ్రౌండ్ గానీ మీకు ఎంత ప్రాపర్ గా వచ్చాయి డీటెయిల్స్ అంటే, మనకి ఇంతకు ముందు ఉన్న నానో బనానా ప్రోలో గానీ, ఫ్లోలో గానీ ఇంత డీటెయిల్స్ అయితే క్లియర్ గా ఉండేవి కాదు. సో ఇక్కడ చూడండి, మనకు తెలుగు టెక్స్ట్, ఈ బ్యాక్గ్రౌండ్, వర్డ్స్ అండ్ అట్లాగే ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ సో చాలా బాగా క్రియేట్ అయింది. కంటెంట్ క్రియేటర్స్ కి ఈ ఇమేజ్ 2.0 అయితే ఒక బెస్ట్ ఆప్షన్. సో మీరు మంచి మంచి థంబ్‌నెయిల్స్ ను హై క్వాలిటీలో అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంకొక పోస్టర్ ని ట్రై చేద్దాం. సో సేమ్ నేను ప్రాంప్ట్ ఇస్తున్నాను, 16:9 స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఒక మైథాలజీ పోస్టర్ ఎట్లా క్రియేట్ అవుతుందో చూపిస్తాను. నెక్స్ట్ ఎంటర్. సో చూడండి, నేను ఒక పోస్టర్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను మైథాలజీది. టెక్స్ట్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, స్టైల్ కానీ ఎంత ప్రాపర్ గా క్రియేట్ అయ్యి చూడండి. ఒక సినిమా పోస్టర్ లాగా అయితే క్రియేట్ అయింది. ఈ థంబ్‌నెయిల్ చూడండి, ఈ థంబ్‌నెయిల్ వచ్చేసి ఈ థంబ్‌నెయిల్ చూడండి, ఈ థంబ్‌నెయిల్ నేను గూగుల్ ఫ్లోలో క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఇదే థంబ్‌నెయిల్ సంబంధించిన ప్రాంప్ట్ నేను ఇప్పుడు చాట్ జీపీటీలో ఇస్తాను. సో ఈ ఇమేజ్ కి ఆ ఇమేజ్ కు డిఫరెన్స్ ఎట్లా ఉందో మీరు ఐడెంటిఫై చేయండి. సో ఇప్పుడు సేమ్ ప్రాంప్ట్ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీకు నానో బనానా ప్రోకి చాట్ జీపీటీ ఇమేజ్ 2.0 కి డిఫరెన్స్ అనేది ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది మీకు. సో చూడండి, సేమ్ ప్రాంప్ట్ ఇక్కడ చాట్ జీపీటీలో క్రియేట్ అయింది, అక్కడ నానో బనానా ప్రోలో క్రియేట్ అయింది. నానో బనానా ప్రో కంటే చాట్ జీపీటీలో మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎంత రియలిస్టిక్ గా ఉందో చూడండి. మళ్ళీ హై క్వాలిటీలో క్రియేట్ అయింది. ఈ బ్యాక్గ్రౌండ్ స్టైల్ గానీ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ అయితే క్రియేట్ అయ్యాయి. మీరు కావాలంటే చూడండి. సో ఇప్పుడు మనం కంపారిజన్ చేయొచ్చు. ఇది చాట్ జీపీటీలో క్రియేట్ చేసింది, ఇది నానో బనానా ప్రోలో క్రియేట్ చేసింది. నానో బనానా ప్రోలో క్రియేట్ చేసింది ఏంటంటే మనకు బాగానే ఉంది, హెచ్డి క్వాలిటీలో లేదు. అదే ఇప్పుడు మీరు చాట్ జీపీటీ చూడండి, ఇమేజ్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, టెక్స్ట్ కానీ చాలా రియలిస్టిక్ గా, చాలా క్లియర్ గా అయితే ఉంది. సో ఇట్లా మీరు చాట్ జీపీటీ లేటెస్ట్ అప్డేట్ ని యూజ్ చేసుకొని మంచి మంచి థంబ్‌నెయిల్స్ చాలా హై క్వాలిటీలో అయితే క్రియేట్ చేయొచ్చు. కొన్ని మనకు దీంట్లో డిఫాల్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఎనిమల్ ఇన్ఫోగ్రాఫిక్స్ అని, ఇల్లుస్ట్రేషన్ అని, స్టూడియో హెడ్ షాట్ అని చెప్పి ఇట్లా చాలా ఉన్నాయి. దీంట్లో మీకు ఒకటి ఎన్హాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎన్హాన్స్ ఫోటో, మీరు ఎంత ఓల్డ్ ఫోటోనైనా మంచి హై క్వాలిటీలో కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక ఓల్డ్ ఫోటోని తీసుకుంటున్నాను. ఈ ఫోటో చూడండి, చాలా ఓల్డ్ ఫోటో, చాలా బ్లరీగా ఉంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ గా మనకు ప్రాంప్ట్ అయితే వస్తుంది, ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫోటో, మేక్ ఇట్ క్లియర్ అని చెప్పి. సో జస్ట్ ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. సో ఈ ఫోటోకి మనకు అప్స్కిల్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఇచ్చిన బ్లర్రీ ఫోటో, నాకు వచ్చిన అవుట్పుట్. ఇక టెస్ట్ చేయొచ్చు. ఈ ఫోటోకి ఎంత తేడా ఉంది. ఈ ఫోటో చూడండి ఎంత హై క్వాలిటీలో క్రియేట్ అయింది. ఇట్లా మీరు చాట్ జీపీటీ ఇమేజ్ 2.0లో ఎలాంటి పాత ఫొటోస్ అయినా చాలా హై క్వాలిటీలో కన్వర్ట్ చేయొచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. సో ప్రెసెంట్ ఉన్న ఇమేజ్ మోడల్స్ లలో నానో బనానా ప్రో కంటే కూడా ఈ రీసెంట్ గా రిలీజ్ అయిన చాట్ జీపీటీ ఇమేజ్ 2.0 అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా కొన్ని ఆప్షన్స్ ని టెస్ట్ చేద్దాం మనం. సో ఇక్కడ ఇన్ఫోగ్రాఫిక్స్ అని ఉంది, ఇన్ఫోగ్రాఫిక్స్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ మీకు క్లిక్ చేయగానే
ఒక ఆటోమేటిక్ ప్రాంప్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రాంప్ట్ సైజ్ తీసుకోండి. సో సైజ్ లో మనకు డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను 9:16 స్టోరీ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చూద్దాం మనకు ఇన్ఫోగ్రాఫిక్ ఎట్లా క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, మనం ఇన్ఫోగ్రాఫిక్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దానికి సంబంధించి ఒక ఇన్ఫోగ్రాఫిక్ పోస్టర్ అయితే క్రియేట్ అయింది. దీంట్లో మీకు టెక్స్ట్ ఎక్కడ చేంజ్ అవ్వలేదు, ప్రాపర్ టెక్స్ట్ తోటి అయితే క్రియేట్ అయింది. సో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు మనం ఒక ఓన్ ఇన్ఫోగ్రాఫిక్ ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఇమేజ్ లో మనకు తెలుగు టెక్స్ట్ అనేది నానో బనానా ప్రో కంటే ప్రాపర్ గా వస్తుందా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ టెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చాం కదా ఇన్ఫోగ్రాఫిక్స్ తెలుగుకి సంబంధించి, ఒక్కసారి టెస్ట్ చేయండి. సో మనకు ఇన్ఫోగ్రాఫిక్ ఎంత ప్రాపర్ గా క్రియేట్ అయిందో. సో ఇక్కడ 90% తెలుగు అయితే మనకు ప్రాపర్ గా వచ్చింది. చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా నానో బనానా ప్రో కంటే చాలా బెస్ట్ గా తెలుగు టెక్స్ట్ అయితే క్రియేట్ చేయగలుగుతుంది. ప్రెసెంట్ ఉన్న AI ఇమేజ్ మోడల్స్లలో ఈ ChatGPT 2.0 అయితే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మనకు ఇమేజ్ క్రియేషన్లో ఇది ఒక బెస్ట్ గేమ్ చేంజర్ అని అనుకోవచ్చు. సో మీకు ప్రెజెంట్ ఉన్న పోస్టర్ డిజైనింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్, బ్యానర్ క్రియేషన్ ఇలాంటి వాటికి మాత్రం ఈ ChatGPT ఇమేజ్ 2.0 అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనకు చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇలా వీటికి సంబంధించి క్లియర్గా ఇమేజెస్ అయితే క్రియేట్ చేయొచ్చు. 3D అవతార్ అని చెప్పి, ఫిక్స్ లైటింగ్ అని చెప్పి, డ్రాయింగ్, ఇలాంటి ఇమేజెస్ ని మనం చాలా ప్రాపర్ గా క్రియేట్ చేయొచ్చు. మీరు కనుక ChatGPT వాడుతూ ఉంటే ఈ కొత్త ఇమేజ్ మోడల్ అయితే ట్రై చేయండి. బ్యానర్ కోసం కానీ, పోస్టర్స్ కోసం కానీ, ఇమేజ్ క్రియేషన్ కోసం కానీ, అప్స్కేల్ కోసం కానీ ఈ టూల్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి హైప్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి AI వీడియోస్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.